జస్ట్ ఇమాజిన్ చేయండి 1900s పీరియడ్లో చైనా ఓడు మన ఇండియాకి వచ్చి బ్రిటిష్ సపోర్ట్తో మన ఇండియాని కబ్జా చేస్తే మనకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా. ఇప్పుడు ప్యాలెస్టైన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరిగేది కూడా అదే. ఇప్పుడున్న ఇజ్రాయెల్ 1948 తర్వాత క్రియేట్ అయిన కంట్రీ. కేవలం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఒక ప్రామిస్ వల్లే ఈ రోజు ప్యాలెస్టైన్ ని ఇజ్రాయెల్ గా మార్చేశారు. బ్రిటిష్ కంట్రీ ఒక కంట్రీకి హెల్ప్ చేస్తుందంటే అందులో ఏదైనా ప్రాఫిట్ ఉంటేనే చేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఇజ్రాయెల్ ని క్రియేట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. పూర్వం జ్యూస్ వాళ్ళని ఒక ట్రైబల్ క్యాస్ట్ గా చూసేవారు అండ్ వీళ్ళ పాపులేషన్ యూరోప్ లో ఎక్కువగా ఉండేది. అయితే వరల్డ్ వార్ జరిగే సమయంలో జ్యూస్ వాళ్ళు కూడా ఎలైడ్ ఫోర్స్ కి హెల్ప్ చేయడం వల్ల ఆర్థర్ జేమ్స్ బాల్ఫర్ వాళ్ళకి హోమ్ ల్యాండ్ ఇస్తామని ప్రామిస్ చేశారు అండ్ దాన్ని బాల్ఫర్ డిక్లరేషన్ స్టేట్మెంట్ గా పిలుస్తారు. హోమ్ల్యాండ్ ఇస్తామని చెప్పగానే వేరే కంట్రీస్ లో ఉన్న జ్యూస్ కూడా ఎలైడ్ ఫోర్స్ కి చెందిన బ్రిటన్ వాళ్ళకి సపోర్ట్ చేశారు అండ్ దాంతో యాక్సిస్ పవర్ కి లీడర్ అయిన హిట్లర్ కి కోపం వచ్చి జ్యూస్ ని చంపడం స్టార్ట్ చేశాడు. అలా 1941 నుండి 1945 వరకు 6 మిలియన్ జ్యూస్ ని చంపేశాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ప్రపంచమంతా జ్యూస్ పైన సింపతి చూపించారు. ఆ క్రైమ్ యూరోప్ లో జరిగింది అండ్ పనిష్మెంట్ ప్యాలెస్టైన్ కి ఇచ్చారు. 1948 లో ప్యాలెస్టైన్ ని జూయిష్ హోమ్ల్యాండ్ అని డిక్లేర్ చేశారు అండ్ అప్పటి నుండి ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియోలో మనం బ్రిటిష్ వాళ్ళు ఇజ్రాయెల్ పీపుల్ కి ఎందుకు సపోర్ట్ చేశారో, ప్యాలెస్టైన్ ని ఎందుకు డివైడ్ చేశారో, ఇంకా ప్యాలెస్టైన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. 100 years since the British government issued the Balfour Declaration. The murder of 6 million European Jews in the Holocaust did not happen overnight. One key step in the Nazi process of separating, controlling, and ultimately murdering Jews was the creation of ghettos. It was a contest between who was going to come earlier, the death or the Americans. We couldn't envisage what the end was going to be, what was going to happen to us. ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ గురించి ప్రపంచంలో చాలా థియరీస్ వినబడతాయి, కానీ అసలు నిజం మాత్రం ఎవ్వరు చెప్పరు. ఈ రోజు యుద్ధం జరిగేది ప్యాలెస్టైన్ లో అయినా ఇది స్టార్ట్ అయింది యూరోప్ లో. పూర్వం జ్యూస్ యూరోప్ లో ఉన్నప్పటి నుండే వాళ్ళని చులకనగా చూసేవారు. 1400s పీరియడ్ లో స్పెయిన్ లో జరిగిన క్యాథలిక్ మూవ్మెంట్ టైంలో జ్యూస్ ని క్రిస్టియానిటీ తీసుకోకపోతే టార్చర్ చేయడం, చంపడం లేదా వాళ్ళని కంట్రీ నుండి వెళ్ళగొట్టడం జరిగింది. అండ్ 1800s లో రష్యాలో పోగ్రామ్స్ అనే వాయిలెంట్ అటాక్స్ లో విలేజెస్ లో ఉన్న జ్యూస్ ని చంపడం జరిగింది. యూరోప్ లో యూదులపైన జరిగిన సెంచరీస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ తర్వాత యూదులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, మనం సేఫ్ గా బ్రతకాలంటే మనకి స్వంత దేశం ఉండాలి. ఇదే కాన్సెప్ట్ తో పుట్టింది జియోనిజం. ఈ జియోనిజం మూవ్మెంట్ 1890s లో స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది. యోధులు అన్ని కంట్రీస్ లో సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక హోమ్ల్యాండ్ కావాలి అని డిమాండ్ చేశారు. అది వరల్డ్ వార్ జరుగుతున్న సమయం కాబట్టి వాళ్ళ సఫరింగ్ ని బ్రిటిష్ వాళ్ళు తెలివిగా వాడుకున్నారు. బ్రిటిష్ ఎలైడ్ ఫోర్సెస్ ని అపోజ్ చేస్తున్న సెంట్రల్ పవర్స్ కి ఓటోమన్ ఎంపైర్ సపోర్ట్ ఉండేది. అట్ ది సేమ్ టైం ఓటోమన్ ఎంపైర్స్ ప్యాలెస్టైన్ ని రూల్ చేసేవారు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఓటోమన్ ఎంపైర్ ని ఓడిస్తే వాళ్ళు వరల్డ్ వార్ లో గెలవచ్చు అండ్ ప్యాలెస్టైన్ ని జ్యూస్ హోమ్ల్యాండ్ గా డిక్లేర్ చేయొచ్చు అని అనుకున్నారు. మీలో కొందరు ఇంటెలిజెంట్ పీపుల్ కి డౌట్ రావచ్చు, యూరోప్ లో మెజారిటీ ఆఫ్ జ్యూస్ కి యూరోప్ లోనే కంట్రీ ఇవ్వచ్చు కదా అని. కానీ జ్యూస్ పాపులేషన్ పెరగడం వల్ల వరల్డ్ వార్ అయిపోయాక తమని టార్చర్ చేసినందుకు యూరోప్ పైన యుద్ధానికి దిగుతారేమో అని అనుకున్నారట. కమింగ్ టు ద పాయింట్, అప్పటికి ప్యాలెస్టైన్ లో 90% పాపులేషన్ ముస్లిం, 10% పాపులేషన్ క్రిస్టియన్ అండ్ జ్యూస్ ఉండేవారు. మెజారిటీ ఆల్రెడీ ఉండగా ఒక న్యూ సపరేట్ కంట్రీని క్రియేట్ చేయడం అంటే ఫ్యూచర్ లో వార్స్ జరుగుతాయని తెలిసి కూడా జియోనిస్ట్ కి సపోర్ట్ ఇచ్చింది బ్రిటిష్ ఎంపైర్. వరల్డ్ వార్ 1 లో బ్రిటిష్ డబుల్ గేమ్ ప్లే చేసింది. ఒకవైపు అరబ్స్ ని మోటివేట్ చేస్తూ మీరు ఓటోమన్ టర్క్స్ ని డిఫీట్ చేస్తే మీకు ఇండిపెండెన్స్ ఇస్తాం అని చెప్తూ, మరోవైపు యూదులకి వార్లో మేము గెలిచాక మీకు ప్యాలెస్టైన్ ని హోమ్ల్యాండ్ గా ఇస్తామని చెప్పారు. ఆ క్రమంలో బ్రిటిష్ ఆఫీషియల్స్ అండ్ జియోనిస్ట్ లీడర్స్ ఒక డీల్ చేసుకున్నారు. వరల్డ్ వార్ 1 1914 లో స్టార్ట్ అయ్యి 1918 లో ఎండ్ అయింది. కానీ బ్రిటిష్ వాళ్ళు జ్యూస్ వాళ్ళకి 1917 లోనే హోమ్ల్యాండ్ ని డిక్లేర్ చేశారు. అండ్ దానికి రీజన్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిన వార్లో తమ ఆధిపత్యం ఉండాలన్న ప్లాన్ తో జ్యూస్ ని మోటివేట్ చేశారు. అండ్ 1917 లో బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ అయిన ఆర్థర్ జేమ్స్ బాల్ఫర్ ఒఫీషియల్ గా ఒక లెటర్ రిలీజ్ చేశాడు అండ్ దాని పేరు బాల్ఫర్ డిక్లరేషన్. ఇది వరల్డ్ హిస్టరీలోనే ఒక డేంజరస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఆ డెసిషన్ లో
పాలెస్టైన్ అఫీషియల్స్ అండ్ పీపుల్ ని కూడా కన్సల్ట్ చేయలేదు. వాళ్ళ భూమిపైనే వాళ్ళకే అధికారం ఉందని అక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ అది యాక్సెప్ట్ చేయలేదు అండ్ ఆ డిక్లరేషన్ అలాగే ఉండిపోయింది. కానీ యూరోప్ లో టార్చర్ ఫేస్ చేస్తున్న జ్యూస్ మెల్లిగా పాలెస్టైన్ కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు అండ్ 1920s పీరియడ్ లో చిన్నగా జ్యూస్ అండ్ ముస్లిమ్స్ కి వార్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఈ వార్ జరగడానికి రీజన్ బ్రిటిష్ ఎంపైర్. వాళ్ళ సెల్ఫిష్ పాలిటిక్స్, డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ అండ్ జియోనిస్ట్ ప్రెషర్ కలిపి వాళ్ళ కంట్రోల్లో ఉన్న పాలెస్టైన్ ని ఎక్స్పెరిమెంటల్ బ్యాటిల్ ఫీల్డ్ లాగా మార్చుకున్నారు. ఈ రోజు జరుగుతున్న ఇజ్రాయెల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ కి ఫస్ట్ ఒఫిషియల్ సీడ్ వేసింది బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ వార్ జరగడం వల్ల ఈ జ్యూస్ కి పూర్తిగా ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చే ముందు వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది అండ్ ఆ వార్ లో కూడా యూరోప్ లో ఉన్న జ్యూస్ ఎలైడ్ ఫోర్స్ కి సపోర్ట్ చేస్తే ఇండిపెండెన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ అసలు ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అయింది. జ్యూస్ ఎలైడ్ ఫోర్సెస్ కి సపోర్ట్ చేయడం వల్ల 1940s లో జర్మనీలో ఉన్న జ్యూస్ ని చాలా టార్చర్ చేసేవారు. హిట్లర్ తరచుగా జ్యూస్ ఆర్ ద ప్రాబ్లం, దే మస్ట్ బి ఎలిమినేటెడ్ అని చెప్పేవాడు అండ్ ఆ క్రమంలో నాజీ జర్మనీలో జ్యూస్ ని జాబ్, ఎడ్యుకేషన్, ఈవెన్ లైఫ్ రైట్ కూడా డెనీ చేశారు. లక్షల మందిని కాన్సంట్రేషన్ క్యాంప్స్ లో పిలవడం, వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం, గ్యాస్ ఛాంబర్ లో వేసి చంపేయడం జరిగింది. ఇది ఒక మోడర్న్ డే జెనోసైడ్. ఈ హాలోకాస్ట్ లో 60 లక్షల మంది యూదులు చనిపోయారు. అయితే 1947 లో వరల్డ్ వార్ 2 తర్వాత హిట్లర్ వల్ల జరిగిన జెనోసైడ్ ని చూసి ప్రపంచంలో ఉన్న అందరి హార్ట్ లో సింపతి కలిగింది అండ్ యునైటెడ్ నేషన్స్ 1947 లో ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. The 55-nation Political and Security Committee of the United Nations hears Jewish and Arab representatives submit their views on the vital Palestine issue. పాలెస్టైన్ ని 2 భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం జ్యూయిష్ స్టేట్ కి, ఇంకో భాగం అరబ్ స్టేట్ కి ఇచ్చారు. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ టైంలో పాలెస్టైన్ లో 70% పాపులేషన్ ముస్లిం అండ్ 30% జ్యూస్ ఉండేవారు. మెజారిటీ ముస్లిమ్స్ కి 45% అండ్ మైనారిటీ జ్యూస్ కి 55% ల్యాండ్ ఇచ్చారు. మైనారిటీకి ఎక్కువ ఇవ్వడం వల్ల పాలెస్టైన్ ముస్లిమ్స్ దీన్ని రిజెక్ట్ చేశారు. UN లో ఆ రిజల్యూషన్ ఓట్ చేసినప్పుడు మోస్ట్ యూరోపియన్స్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ చేశాయి. ఎస్పెషల్లీ అమెరికా, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. ముస్లిం కంట్రీస్ అపోజ్ చేశాయి కానీ ఓట్ పవర్ లేకపోవడం వల్ల రిజల్యూషన్ పాస్ అయిపోయింది అండ్ 14th May 1948 లో ఇజ్రాయెల్ ని ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేశారు అండ్ అప్పటి నుండి ఇజ్రాయెల్ వర్సెస్ పాలెస్టైన్ వార్ స్టార్ట్ అయింది అండ్ ఆ వార్ లో వెస్టర్న్ కంట్రీస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేశారు అండ్ పాలెస్టైన్ కి తమ నేబరింగ్ కంట్రీస్ సపోర్ట్ చేశారు. కానీ ప్రతిసారి వార్ లో ఇజ్రాయెల్ గెలిచేది బికాస్ ఆఫ్ బెటర్ వెపన్స్ అండ్ మిలిటరీ సపోర్ట్ అండ్ వెస్టర్న్ సపోర్ట్ తో ఎక్స్ట్రా ల్యాండ్ ని కూడా క్యాప్చర్ చేశారు. ఒరిజినల్ గా UN ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ కి 55% ల్యాండ్ ఇచ్చారు. కానీ ఈ వార్ తర్వాత ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ 78% పాలెస్టైన్ ల్యాండ్ ని క్యాప్చర్ చేసింది. మిగిలిన 22% లో గాజా స్ట్రిప్ ఈజిప్ట్ కంట్రోల్ లోకి వెళ్ళింది అండ్ వెస్ట్ బ్యాంక్ జార్డన్ కంట్రోల్ లోకి వెళ్ళింది. వార్ లో సోల్జర్స్ మాత్రమే కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్, ఉమెన్, చిల్డ్రన్, ఫార్మర్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చనిపోయారు. ఈ యుద్ధం ఓన్లీ బాంబ్స్ తో కాదు, పాలిటిక్స్, మీడియా అండ్ రిలీజియన్ తో కూడా జరుగుతుంది. ఇజ్రాయెల్ ని ఒక స్మాల్ నేషన్ లాగా చూపిస్తారు కానీ ఆ నేషన్ వెనుక ఉన్న వెస్టర్న్ కంట్రీస్ గురించి చెప్పరు. ఎస్పెషల్లీ అమెరికా, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ లాంటి మెజారిటీ కంట్రీస్ ఇజ్రాయెల్ ని ఒక స్ట్రాటజిక్ ఎలీ అని చెప్పి డికేట్స్ నుండి వాళ్ళ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ అమెరికా ఒక్కటే ఎవ్రీ ఇయర్ ఇజ్రాయెల్ కి అరౌండ్ $3 million ఎయిడ్ ఇస్తుంది. ఈ యుద్ధం జరిగిన ప్రతిసారి గాజాలో థౌజండ్స్ ఆఫ్ పాలెస్టియన్స్ చనిపోతే వరల్డ్ సింపతి ఇజ్రాయెల్ మీద చూపిస్తుంది. మీడియాలో ఇజ్రాయెల్ ఈస్ డిఫెండింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ హమాస్ ఆర్ ద టెర్రరిస్ట్ అని చూపిస్తారు. కానీ ఆ హమాస్ గ్రూప్ ఎందుకు పుట్టింది అండ్ ఆ రిటేలియేషన్ కి రూట్ కాజ్ ఏంటి అనేది ఎవ్వరు చెప్పరు. ఈ వార్స్ వల్ల ఎవరికైనా యూజ్ ఉంది అంటే అది వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకే. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఈస్టర్న్ కంట్రీస్ లైక్ ఇండియా, చైనా అండ్ నార్త్ కొరియా పైన ఓపెన్ గా వార్ చేయడం కష్టం. ఇజ్రాయెల్ ఒకవేళ పాలెస్టైన్ ని ఆక్యుపై చేసుకుంటే USA, UK అండ్ జర్మనీ కంట్రీస్ కి ఇజ్రాయెల్ ఒక బేస్ లాగా మారుతుంది అండ్ ఇజ్రాయెల్ పైన ఇన్వెస్ట్ చేసి వేరే కంట్రీస్ పైన వార్ చేయడానికి హెల్ప్ చేస్తున్న వెస్టర్న్ కంట్రీస్ కి ఇజ్రాయెల్ ని డిస్ట్రాయ్ చేయడానికి టైం పట్టదు. సో వెస్టర్న్ కంట్రీస్ తమకి ప్రాఫిట్ లేనిది ఇన్వెస్ట్మెంట్ చేయరు అండ్ హెల్ప్ కూడా చేయరు. నేను ఈ వీడియోలో ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయట్లేదు అండ్ పాలెస్టైన్ ని కూడా సపోర్ట్ చేయట్లేదు. వెస్టర్న్ కంట్రీస్ ఎలా వార్ క్రియేట్ చేసి ఎంటర్టైన్ అవుతున్నారో చెప్తున్నాను. నేను చెప్పిన మాటలు అబద్ధం అనిపిస్తే గూగుల్ అండ్ ChatGPT లో సెర్చ్ చేయండి అండ్ ఈ యుద్ధంలో యాక్చువల్ విక్టిమ్ ఎవరు, యాక్చువల్ గేమ్ ప్లాన్ ఎవరిది అని ఒక్కసారి డీప్ గా ఆలోచించండి అండ్ ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ని కమెంట్స్ లో షేర్ చేయండి అండ్ డీకోడ్ SEO ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.